చెప్పండి. ఆ రోజు మీ గ్రామంలో అసలేం జరిగింది? ఆలయం దగ్గర 2 వర్గాలు గొడవ పడ్డానికి కారణం ఏంటిది? ఫస్ట్ ఏం జరిగిందంటే గొడవ అనేది నాతోటి స్టార్ట్ అయింది. మీతో ఏంటిదంటే నేను నార్మల్‌గా ఒక ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని. మా గ్రామంలో ఏ వీడియో అయినా గానీ నేనే షూట్ చేత్తా. ఎట్లా అంటే ఇప్పుడు హనుమాన్ భిక్ష గానీ, ఆ వీడియోస్ అయినా గానీ, దుర్గామాత వీడియోస్ అయినా గానీ నేను మొత్తం నేనే షూట్ చేసి ఎడిట్ చేస్తా. సో, గ్రామానికి సంబంధించింది ఏదైనా నేను చేస్తా కాబట్టి ఈ ఎల్లమ్మ జాతర ఉందనేసి మన గావువట్న వీడియో తీసుకుందామనేసి ఇక్కడికొచ్చిన. ఇక్కడికొచ్చుడుతోటి ఇక్కడ దాకా బానే తీసిన. ఇక్కడ దాకా వచ్చుడుతోటి నన్ను ఒకాయన నెట్టేసిండు. దొబ్బేసి ఎందుకు తీస్తున్నావు నువ్వేం చేస్తున్నావో తెలుసు, ప్రతి ఒక్కటి నేను నిరూపిస్తా, నువ్వు అట్లా అనేసి కొన్ని గలీజ్ మాటలు మాట్లాడాను. ఏం నిరూపిస్తాడంట? నువ్వేమేం తీసినావు అనేసి మాట్లాడింది అన్నట్టు. మాట్లాడినా ఏం చేసినావు నా దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది, నేను ప్రతిదీ నేను మాట్లాడతా అనేసి నేను అడిగిన. అడిగితే నన్ను నెట్టేసిండు. నెట్టేసిన వాళ్ళే వాళ్ళు కొంతమందిని ఆయనని తీసుకువెళ్ళు, నన్ను ఇటు తీసుకుపోయినాక నేను చెప్పిన నాకేంటిదో ఒక 100 మంది కూడా నువ్వు నన్ను నెట్టేసినావు, నన్ను ఇప్పుడు నిరూపించాలనేసి నేను అడిగిన. అప్పటికి మహిళలు వచ్చిండ్రా? మీ మహిళలు వచ్చిండ్రా? అప్పటికి ఇంకా రాలేదు. వాళ్ళు కొంచెం డిస్టెన్స్‌లో ఒక 10 మీటర్ డిస్టెన్స్‌లో ఉన్నారు. వాళ్ళు వచ్చుడుతోటే నేను చెప్పిన వాళ్ళకి. వాళ్ళు చెప్పుడుతో వాళ్ళు రియాక్ట్ అయ్యిర్రు. రియాక్ట్ అయిన వాళ్ళే ఇక్కడ బోనాలు అనేది అక్కడ పెట్టుడుతోటి ఒక 3 రౌండ్లు అనేది వేసిర్రు. వేసిన వాళ్ళే అక్కడ బోనాలు అనేది అక్కడ పెట్టుడుతోటే లోపలికి పోదామంటే వాళ్ళు పోనీయలేదు అసలుకి. మీరు అంటరాని వాళ్ళు, మిమ్మల్ని లోపలికి పోనీయము, ముట్టుడు అవుతుంది అనేసి వాళ్ళు మాట్లాడిర్రు. ఎంత ట్రై చేసినా అనేసి ఒక 10:30 అవుతుంది. 10:30 నుంచి ఒక 2 వరకు వాళ్ళు లోపలికి అనేది అనుమతించలేదు అసలు. అయితే అప్పటికే వాళ్ళ పండగ అయిపోయింది కదా, వాళ్ళు సమర్పించిండ్రు, బోనం అంతా అయిపోయింది. మిమ్మల్ని ఆపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎప్పుడు లేనిది గొడవ ఈసారే ఎందుకు వచ్చింది? ఇది కావాలనేసి గొడవలు పెట్టుకోవాలి, వీళ్ళతోటి ఇది చేయాలనేసి వాళ్ళు కావాలని చేశారు. ఏం దాని వెనుక రీజన్ ఏముంటది? వాళ్ళు మనసులో కులం గురించే మొత్తం. ఇదే ఫస్ట్ టైం కాదు కదా గొడవ. ఇప్పుడు నార్మల్గా ఇది జరిగేది ఇది మూడోసారి. నార్మల్గా ఇది జరిగేదంటే ఒక 15 సంవత్సరాల నుంచి జరుగుతుంది. గతంలో ఒక 2 సంవత్సరాలు బాగానే జరిగింది, ఎలాంటి కొట్లాటలు లేకుండా బాగానే జరిగింది. ఇది మూడోసారి కాబట్టి ఇది కావాలని వీళ్ళతోటి గొడవలు పెట్టుకోవాలి, వీళ్ళ మాదిగ కులం అనేసి లోపల రానియలేదు వాళ్ళు. ఆ తర్వాత మీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన మహిళల్ని తోసివేయటం అవన్నీ జరిగినాయి కదా, అందులో ఎవరైనా కొట్టడం ఇలాంటివి జరిగినాయా? నెట్టేసి వాళ్ళకి ఒక శివశక్తి ఆమెను నెట్టేయడం అది కరెక్ట్ కాదు. ఆమె కింద పడ్డే తన దెబ్బలు తాకినాయి. ఇంకా ప్రతి ఒక్క మాటలు అనేది మాట్లాడేళ్ళు. మీరు మాదే కులం వాళ్ళు, అంటరాని తలం వాళ్ళు, మీరు లోపలికి పోతే మహిళ అవుతుంది, మా బోనాలు ఖరాబ్ అవుతాయి అనేసి ప్రతి ఒక్క మాట మాట్లాడేళ్ళు వాళ్ళు. మీరు గతంలో ఆలయంకి కూడా వెళ్ళేవాళ్ళం, ప్రతిసారి వెళ్ళేవాళ్ళం. మమ్మల్ని ఎవ్వరు కూడా ఒక మాట కూడా అనలే. ఇది కక్ష బట్టి ఇది చేసిళ్ళు అన్నట్టు. అంటే డబ్బుల విషయంలో గొడవ అయింది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కదా. మరి ఈ డబ్బుల విషయం అనేది అదంతా ఫస్ట్ మాట్లాడుకున్నది, అదంతా అయిపోయినాక మా బోనాలు అనేది ఇక్కడికి వచ్చినాయి. అదైతే అది కానే ముచ్చట. అసలు డీజే పెట్టిండ్రు అని తెలుస్తుంది. డీజే ఈసారే ప్రత్యేకంగా డీజే పెట్టడానికి కారణం ఏమై ఉంటది? మీరేమనుకుంటున్నారు? నేనేమనుకుంటున్నా అంటే డీజే పెట్టుకున్నారు అంతా అయిపోయింది. మేము ఒక మాట మాట్లాడినాం, వాళ్ళు వినలేనప్పుడు వాళ్ళ జాగాలో వాళ్ళు డీజే పెట్టుకున్నారు, వాళ్ళు వచ్చిళ్ళు. మా జాగాలో మేము డప్పులు కొట్టుకుంటూ తీసుకొని వచ్చినాం, సమర్పించినాం. కానీ లోపలికి అనేది పంపించాలి కదా, లోపలికి పంపించకుండా వాళ్ళు తాళాలు వేసుకొని ఇంత అరాచకం చేయడం కరెక్ట్ కాదు. సో మీరు ఒక యువతగా, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఈ విషయంలో పోలీసులు ఆల్రెడీ కేసు తీసుకున్నారు కదా, అందులో మీరు ఎలాంటి న్యాయాన్ని కోరుతున్నారు? నేనేమనుకున్నా అంటే మాకు పక్కా జస్టిస్ కావాలి. ఏంటంటే చాలామంది చిన్నపిల్లలు ఉంటారు, స్కూల్లో చదువుకునే వాళ్ళు ఉంటారు, కాలేజీలో చదువుకునే వాళ్ళు ఉంటారు. ఏంటిదంటే ఇలాంటిది మరొక ఊళ్ళో జరగాలంటే భయం పుట్టాలి. దీని మీద ప్రతి ఒక్కరు రియాక్ట్ కావాలి. నాకు కావాల్సింది జస్టిస్ కావాలి. నేను మాత్రం కాంప్రమైజ్ అయ్యే ముచ్చటనే లేదు. అయితే వీళ్ళందరూ గ్రామస్తులు అందరూ వదిలేయండి, కానీ మీరు ఒక యంగ్ ఇన్ఫ్లుయెన్సర్గా మరి మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రథమ పౌరులైన సర్పంచ్ని కలవడానికి మీరేమైనా ప్రయత్నం చేసిండ్రా? ఈ విషయాన్ని చెప్పి వాళ్ళకి మీకు న్యాయం కోసం వాళ్ళ మద్దతును అడిగే ప్రయత్నం ఏమైనా చేసిండ్రా? దేని గురించి ఇప్పుడు 3-4 డేస్ అవుతుంది చేసి, మా దగ్గరికి ఎవరు వచ్చింది లేదు, మా దగ్గరికి వచ్చి అడిగింది కూడా లేదు, ఏం చేయలేదు. మేము వాళ్ళ గురించి 2 డేస్ వెయిట్ చేసినాం. 2 డేస్ వెయిట్ చేసినా కానీ మా దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఆ రోజు పోలీసులను కూడా నెట్టివేసిండ్రు కదా, మరి ఈ విషయంలో పోలీస్ స్టేషన్ కి మీరు వెళ్ళినప్పుడు మీరు కూడా వెళ్ళిండ్రా తోడుగా పోలీస్ స్టేషన్ కి? మేము టైం 2:30 అవుతుంది. మేము ఒక ట్రాక్టర్లో తీసుకొని వెళ్ళాం, చిన్న నుంచి పెద్దోళ్ళ దాకా. 2:30కి సిపి ఆఫీస్ పోయినాం. సిపి ఆఫీస్ పోతే అక్కడ పోయి అడిగితే వాళ్ళు ఏమన్నా అంటే సార్ ఇప్పుడు అవైలబుల్ లేరు, మీకు ఏమైనా ఉంటే 10 గంటలకి మీకు కాల్ చేస్తాం, అప్పుడు రండి అన్న వాళ్ళే. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి, అప్పుడు పెట్టిన వాళ్ళే అవుతుంది అనేసి అన్నారు. వాళ్ళే మేము పిటిషన్ ఇచ్చినాం. పిటిషన్ ఇస్తే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని చెప్పారు. రేపు ఇట్లా రండి మొత్తం కరెక్షన్ చేద్దామనేసి వాళ్ళు చెప్పారు. చెప్పిన వాళ్ళు ఏమైందంటే ఇక నెక్స్ట్ డే ఏమైందంటే అందరు ఇక వాళ్ళ ఇంటికి వాళ్ళు చుట్టాలు వస్తారు కదా,
వాళ్ళని చూసుకోనికి తాగి ఉంటారు అది ఇది అనేసి ఏం చేసినామంటే ఒక రోజు గ్యాప్ తీసుకున్నాం. నెక్స్ట్ డే పోయినాం. ఒక 1.5 1:30 PM వరకు మేము వెయిట్ చేసినాం. వెయిట్ చేసినా కానీ ఎలాంటి రెస్పాన్స్ రాకపోయేసరికి మేము డైరెక్ట్ పిటిషన్ వేయడానికి మేము మన తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ పోయినాం. ఓకే. ఆ పోలీస్ స్టేషన్‌లో మీరు పిటిషన్ వేయడానికి వెళ్ళినప్పుడు పోలీసుల వైఖరి ఎట్లా ఉంది? అదేం లేదు నార్మల్ తీసుకున్నారు వాళ్ళు. ఉమ్. ఆ. ఈ ఈ గ్యాప్‌లో మీ దగ్గరికి మళ్ళీ గౌడ్స్ వచ్చి మిమ్మల్ని ఏమైనా మీతోని మాట్లాడే ప్రయత్నం గాని అలాంటిది ఏమైనా చేశారా? కొంతమంది కాల్ చేసి మన కాంప్రమైజ్ కావడానికి బాగా ట్రై చేసిళ్ళు. కానీ ఇది కాంప్రమైజ్ అయ్యే ముచ్చటనే లేదు. ఇలాంటిది వేరే ఊర్లో జరగదంటే ఇది పక్కా రియాక్ట్ అవ్వాల్సిన ముచ్చట.